నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే మాత్రం రోజులో ఎంత పనున్నా సరే పొద్దున్నే ముందు వాకిలి ఊడ్చి ఇలా కల్లాపు వేసి ముగ్గు పెట్టడం అంటే మాత్రం చాలా ఇష్టం. ఎందుకంటే ఇలా చేసిన దాన్ని బట్టే మన ఇంట్లో పననేది ఎంత చక్కగా చేసుకుంటున్నాం అనేది ఒక చిన్న ఉదాహరణ. అలానే మనకి కూడా ఇంటికి ఏదో ఒక తెలియని అందం, మనకి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చిద్ది. ముగ్గు పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా బట్టలు ఉతకడం, అంట్లు కడగడం అయితే ఉంది. అంటే ఈరోజు మూవీకైతే వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నామనమాట. సడన్‌గా ఇప్పటికిప్పుడే అనుకున్నాము. ఇంకా దాని ప్రకారం అయితే ఫస్ట్ రేణుని రెడీ చేసి స్కూలుకి పంపించాలి కదా! అంటే మొన్న సండే అనుకున్నాం కదా! ఆ రోజు కుదరలేదని చెప్పాను కదా! సో, అదైతే ఈరోజైతే అయిందనమాట. అంటే ఈ మధ్య వారం రోజుల నుంచి కాయలు కోయడం, కలుపులు తీయడం అసలు ఇంటి దగ్గర లేమనమాట. అయితే ఈ పనుల నుంచి కొంచెం చేంజింగ్‌గా ఉంటుందని చెప్పి మా వారేమో సరదాగా బయటకైతే తీసుకువెళ్తానన్నారు. ఇంకా బయటికంటే చెప్పనక్కర్లేదు. అసలు నా హడావిడి మామూలుగా ఉండదు. దానిలోకొచ్చి ఇంట్లో పని అస్సలు తేలదనమాట. ఏవేవో కొనుక్కోవాలని చెప్పి ముందుగానే ఇంటికాడ ఉన్నప్పుడు ఊహించుకుంటా. కానీ తీరా అక్కడికెళ్ళేసరికి ఏమీ గుర్తుండదు. రేణునైతే వాళ్ళ నాన్న స్కూల్లో వదిలిపెడతానన్నారు. సో, బస్సు టెన్షన్ అయితే లేదనమాట. ఇంతలో రేణుకి స్కూల్‌కి లేట్ అయిపోతుంది కదా! సో, అందుకోసమని అయితే ఫస్ట్ వంట అయితే చేసేస్తున్నా. రైస్ అయితే వండేసాను. ఇంకా కూర వండడం అయితే ఉందనమాట. ఏం కూర వండాలి అని అంటేను దోసకాయ వండమంది. అందుకని ఇంకా దోసకాయ, టమాటా వండుదామని అయితే దోసకాయ ముక్కలు అయితే కోసేసాను. దోసకాయ ఎప్పుడు కోసినా సరే ఒకసారి చేదుగా ఉంటుందండి. కొంచెం చెక్ చేసుకొని అయితే కోసుకోవాలి. ఇంకా నేను టమాటాలు, దోసకాయ 2 అయితే కలిపేసే కోస్తాను. ఎందుకంటే ఇక్కడ నేను వాటర్ ఏమీ వేయననమాట. ఇలా తిరగమూత పెట్టి తిరగమూతలో పసుపు వేసేసి పైనేమో కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసుకుంటాను. మూత పెట్టానంటే అందులో వాటర్ అంతా బయటకొచ్చిద్ది. అలా వాటర్ తోటే కూర అంతా కూడా మగ్గిపోయి దగ్గరికి వచ్చేటప్పుడు ఇదిగో ఇలా అయితే ఉండిద్దనమాట. ఈ కూరని మనం నూనె తేలేంత వరకు కూడా ఉడికించుకోవచ్చు. కానీ నేనైతే అలా చేయలేదనమాట. అలానే దించే ఒక 5 నిమిషాల ముందు కొద్దిగా కారం అయితే వేసుకుంటాను. పిల్లలు తింటారు కాబట్టి కారం ఏమి ఎక్కువగా అయితే వేయను. కారం వేసి మరొక 5 నిమిషాలు అయితే ఉడికించుకొని ఇంకా దించేస్తాననమాట. దోసకాయ, టమాటా చాలా బాగుంటుంది. ఇంకా ఎండు చేపలు అట్లేసి పులుసు పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. రేణునైతే రెడీ చేసి తనకైతే బాక్స్ పెట్టేసి ఫస్ట్ తనైతే స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చేసారు. రేణుకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. లేదంటే తన్ని కూడా సరదాగా నలుగురు వెళ్ళొచ్చేవాళ్ళం. ఇక రేణుని వదిలిపెట్టి వచ్చేసరికి నేను రెడీ అయిపోయి సాత్వికని కూడా రెడీ చేసేసాను. తనకైతే మంచిగా ఫ్రాక్ వేసాను. తనకి ఫ్రాక్స్ చాలా బాగుంటాయి. ఏ డ్రెస్ అయినా సరే మా బుడ్డదానికి చాలా బాగుంటుంది. బాగా సెట్ అయిపోతాయి. సాత్వి సాత్వి చాలే. చీరలైతే వచ్చేసాము. ఇంకా ముందు బేకరీకి అయితే వచ్చి కొన్ని తినే ఐటమ్స్ అయితే తీసుకున్నాము. లాస్ట్ మంత్ ఇలానే రేణు చాలా ఇబ్బంది పెట్టేసింది. అందుకే ఈసారి సాత్వికకైతే ముందే తినేవి చాలా తీసుకున్నాను. ముందైతే సురేష్ మహల్‌కి అయితే వెళ్ళాము. మాకు ఇక్కడ చీరల్లో మేము ఎప్పుడొచ్చినా సరే అక్కడికే వెళ్తామనమాట థియేటర్‌కి. కాకపోతే మేము వెళ్ళేసరికి అరగంట మూవీ కూడా అంటే మూవీ వేసి అరగంట అవుతుందంట. నెక్స్ట్ అయితే శాంతి థియేటర్‌కి అయితే వెళ్ళాము. నేను ఇదే మొదటిసారి ఈ థియేటర్‌కి వెళ్ళడం. వెళ్ళేటప్పుడు అయితే పెద్దగా వీడియో ఏమీ తీయలేదు. ఎందుకంటే హడావిడిగా అయితే టైం అయిపోయిందనమాట. మేము వెళ్ళేసరికి షో వేసి 5 మినిట్స్ అవుతుంది. ఈ క్లిప్ అనేది నేను వచ్చేటప్పుడు తీసిందనమాట. వెళ్ళేటప్పుడు అంటే హడావిడిగా వెళ్ళిపోయానని చెప్పాను కదా! అందుకు వచ్చేటప్పుడు అయితే మా వారు తీశారు. సినిమా అయితే చాలా బాగుంది. ఇంట్రెస్ట్‌గా, సస్పెన్స్‌గా. ఇంకా 3 ఉందంట. కానీ కాపీరైట్ పడిద్దేమో అని చెప్పి నేను ఇంకా క్లిప్స్ అయితే లోపలవేమీ యాడ్ చేయలేదు. ఇంకా సాత్విక కూడా చక్కగా నిద్రపోయింది. భలే ఇంట్రెస్ట్‌గా తను కూడా మూవీ చూసింది. దెబ్బలు పడతాయి పాట ఉంది కదా! ఆ పాటను మాత్రం మా బుడ్డది భలే బట్టి పట్టేసిందనుకుంటే ఇంటికొచ్చి నుంచి అదే పాడుతుంది. అలానే చిన్న చిన్న షాపింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. పిల్లలకి బట్టలు తీసుకోవాలి. ఇప్పుడు శీతాకాలం కదా! సో, అంటే ఫ్యాంట్లు అట్లాంటివేమీ లేవు. చలికి అసలే మా బుడ్డ తట్టుకోలేదు. ఇక్కడ చిన్న కామెడీ జరిగిందనమాట. ఫ్యాంట్ అట్టా పెట్టి సరిపోతుందో లేదో అని చూశాను. ఇంకా మా బుడ్డదేం చేసింది డ్రాయర్ ఇడిచేసి నాకు ఫ్యాంట్ ఎయ్యండి అని చెప్పి అక్కడ ఏడుస్తుంది. ఇంకా మా వారేమో మళ్ళీ డ్రాయర్ వేసి కొంచెం నచ్చజెప్పి ఇంటికెళ్ళాక వేసుకుందువు. ఇక్కడ ఏసుకుంటే ఈళ్ళు కట్టేస్తారని చెప్తే అప్పుడు ఊరుకుందనమాట. మా బుడ్డదానికే బాగా సెట్ అయ్యే బట్టలు. రేణుకైతే పెద్దగా ఏమి సెట్ కాలే. ఇంక ఈ టీ షర్ట్‌లేమో ఒక్కొక్కటి 150, 200 అంతే తప్ప తగ్గేదేమీ లేదు.
ఆ ప్యాంట్లయి మాత్రం ఒక్కోటి రూ. 50 అలానే టీ షర్టులు కూడా. కాపోతే ఇక్కడ ఓన్లీ ప్యాంట్ల వరకే తీసుకున్నాను. టీ షర్టులవి వేరే షాప్‌కెళ్ళామనమాట. అంటే ఇక్కడ టీ షర్టులేవి పిల్లలకి సరిపోయే సైజయితే లేవు. అంటే డైలీ వేర్‌కయితే ఏమీ లేవు. అది కాకుండా షాప్ మొత్తం కొంచెం బాగు చేస్తున్నారనుకుంటా. అందుకే పెద్దగా ఏమీ షాపింగ్ చేయకుండా కొన్ని కావాల్సిన వస్తువులవి పిల్లలకి వాటర్ బాటిల్స్ అట్లాంటివయితే తీసుకున్నాను. అలానే పూల కుండీలు కూడా తీసుకున్నాను. ఇంటికి వెళ్ళాక చూపిస్తాలండి. ఇంకా అక్కడ అదే టీ షర్టులు ఏమీ లేవని చెప్పాను కదా! అందుకు ఇది వేరే షాప్ అనమాట. సో, ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఓన్లీ క్లాత్సే. అంటే ఇంకే ఐటెమ్స్ ఉండవు. అక్కడైతే అన్నీ అమ్ముతారు. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ క్లాత్స్‌లోనే అన్నీ ఉంటాయి మనకి. ఇక్కడేమో సాత్వికకి టీ షర్ట్స్ అయితే తీశాను. రేణుకైతే సెట్ కాలేదు మళ్ళీ. రేణుకి ఎప్పుడు ఈపురపాలెంలో షాప్‌లో తీస్తాననమాట. ఇంక వెళ్ళేటప్పుడు అక్కడ తీద్దాంలే అని చెప్పి ఓన్లీ సాత్విక వరకు 2 టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను. కానీ ఈ టీ షర్ట్స్ మాత్రం సాత్వికకి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకో 2 తీసుకుంటే బాగున్నాయి అనిపించింది నాకైతే. అంటే కరెక్ట్‌గా రేణు సైజ్‌కి తన పర్సనాలిటీకి అయితే కరెక్ట్‌గా సరిపోయాయి. ఒక్కోటి రూ. 50 ఈ శీతాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చి పిల్లలకి బట్టలు తీయాలని అనుకుంటూనే ఉన్నాం గానీ, ఈ పనుల వల్ల అయితే కుదరలేదు. ఇంకా ఈరోజైతే ఫైనల్‌గా అయ్యింది. అది కూడా సాత్వికకే సెట్ అయ్యాయి తప్ప రేణుకి ఏం పెద్దగా తీసుకోలేదు. ఇంకా బట్టలు తీసుకొని అక్కడి నుంచేమో వెళ్తూ ఉంటే మొక్కలు కనిపించాయి. ఎప్పటినుంచో ఇలా కనిపించేటప్పుడు నేను తీసుకుందాం అనుకుంటున్నా. కానీ సాయంత్రం టైం అయితే ఎప్పుడు రాలేదు. ఈ మొక్కల కాస్టులు చూస్తే మాత్రం నాకైతే నోటంటే మాట రాలేదనమాట. ఆ పక్కన ఉన్నాయి కదా! సో, ఆ చిన్న చిన్న చామంతి మొక్కలే రూ. 75 చెప్తున్నారు. గార్డెన్‌లోని రూ. 50కి, రూ. 30కి ఇచ్చేవారేమో. ఇకపోతే గార్డెన్‌లోని రూ. 50 గులాబీ మొక్క ఇక్కడ 80, రూ. 120 చెప్తున్నారు. ఇంకా నాకేమో చామంతి మొక్కలు తీసుకోవాలనైతే గట్టిగా ఉండేది. అవి కూడా చామంతి ఏంటంటే 100కి 4 కలర్స్ అయితే ఇస్తారంట. అయితే నేను తీసుకున్నాను. తీసుకొని అక్కడి నుంచి నేరుగా ఇంకా రేణునైతే తీసుకెళ్ళిపోదాంలే. ఇంక అప్పటికే టైము 4 అయిపోయిందనమాట. ఇంకా ఒక గంటే కదా! తీసుకెళ్దాంలే అని చెప్పి స్కూల్‌కైతే వచ్చాము. అది కాకుండా ముందు రోజు బాస్కెట్ మర్చిపోయింది. బాస్కెట్ మర్చిపోయేసరికి ఇంకా నేనేమో ఆ ప్లాస్టిక్ బాక్స్‌లోనే ఈరోజైతే భోజనం అయితే పెట్టి పంపించా. మళ్ళీ బాస్కెట్ తీసుకొచ్చిద్దో తీసుకురాదని సగం డౌట్ తోటి వెళ్తూ తనని తీసుకొని ఆ బాస్కెట్ కూడా తీసుకొని వెళ్దామని స్కూల్ కాడికి వచ్చాము. అక్కడ నన్ను సాత్వికని చూడగానే మీరు సినిమాకెళ్ళొచ్చారు కదా! నాకు తెలుసులే నన్ను వదిలేసి ఎళ్లారు అని చెప్పి అయితే అంటుంది. నాకేమో నవ్వొచ్చేసింది. అసలు ఇంత ఈజీగా కనిపెట్టేసిందబ్బా అని. ఇక వాళ్ళ నాన్నేమో ఆదివారం నిన్ను తీసుకొని మళ్ళీ వెళ్తాంలే అని చెప్పి ఏదో ఒకటైతే చెప్పి కవర్ చేసేసారు. ఇంకా సరే అని చెప్పి ఒప్పుకుంది. ఆడ్నించి ఇంకా నేరుగా ఇంటికైతే బయలుదేరాము. ఇంటికే కాకపోతే ఆ రోజు అదృష్టం ఏంటంటే మొత్తం క్లైమేట్ అంతా కూడా చల్లగా ఉంది. వానొచ్చేటట్లు. మధ్యలో చిన్న చిన్న చినుకులు కూడా పడినాయి. ఇంకా మా వాళ్ళేమో బట్టలు ఆరకుండానే తీసేమో ఇంట్లో పడేశారు. అంటే చినుకులు పడ్డాయంట. ఇంకా తీసి వాళ్ళ ఇంట్లో పడేసరికి అవన్నీ కూడా తడిసిపోయి ఉన్నాయి. ఇంక నేను ఇప్పుడు ఇంటికెళ్ళి అవన్నీ కూడా మళ్ళీ ఆరబెట్టుకున్నాను. కానీ ఏ క్షణాన వానొచ్చిద్ది అన్నట్టు వాతావరణం అయితే ఉందనమాట. కానీ నాకేమో అసలు 'అమరన్' సినిమా చూడాలనైతే గట్టిగా ఉంది. కానీ మా వారేమో 'అమరన్' కూడా ఆడుతుంది చీరాల్లో. కాకపోతే సండే తీసుకెళ్తాను అని చెప్పారు. ఇంకా తెలీదనమాట. ఎందుకో మరి 'అమరన్' అయితే ఈపురపాలెం కూడా వచ్చినప్పుడు తీసుకువెళ్తానన్నారు. కానీ ఆ రోజు నాకు కొన్ని పనులు ఉండడం వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత రోజేమో ఆ సినిమా కూడా వెళ్ళిపోయిందిలెండి. ఇంకో సినిమా వచ్చేసింది. ఇంకా ఈరోజు చీరాల వెళ్ళేటప్పుడు చూస్తేనేమో 'అమరన్' అయితే థియేటర్‌లో ఆడుతున్నట్టయితే కనిపించిందనమాట. మా వారేమో సండే తప్పకుండా తీసుకువెళ్తాలే అన్నారు. పని ఒత్తిడి తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే బయటికి తీసుకెళ్ళమంటే ఎన్ని సార్లైనా తీసుకువెళ్తారు. కానీ పని ఒత్తిడి ఉంటే ఇంకా నేనే అడగనులెండి. ఇంకా అలానే బడ్జెట్ కూడా ఏమీ చూడరనమాట. సరదాగా అలా వెళ్తాము. ఇంకా చామంతి మొక్కలైతే తీసుకొచ్చానని చెప్పాను కదండీ! అవి ఎక్కడ నాటాలని అయితే ముందు ప్లేస్ అయితే చూసుకున్నాను. అంటే కుండీలో నాటుదామా, కింద నాటుదామా అని అయితే ఆలోచన వచ్చింది. కానీ కుండీల్లో ఏంటంటే నాకు 4 కలర్స్ ఒకే దగ్గర పక్క పక్కన ఉంటే కొంచెం చూడటానికి బాగుంటాయి అనిపించింది. అందుకని కుండీలో కాకుండా కిందే వేద్దామని అయితే అనుకున్నాను. ఇకపోతే నేనైతే ఇవిగోండి ఇవి మొత్తం 6 కుండీలైతే తీసుకున్నాను. ఇవి 3 సైజులనమాట. ఆ పెద్దవొచ్చేమో రూ. 55 పడినాయి. ఇంక ఈ మిడిలొచ్చి రూ. 30, చిన్నవేమో రూ. 25 అనమాట. అయితే ఇందులో తీసేసుకున్నాను గానీ ఏం నాటాలనేది ఒక ఐడియా లేదనమాట. కానీ కుండీలు మాత్రం ఎప్పటినుంచో తీసుకోవాలి. ఒకవేళ గులాబీ మొక్కలు అట్లాంటివైతే తీసుకొని మాకు సైడ్ చుట్టూ వరండా ఉంది కదా! గోడ పక్కన కొంచెం డల్‌గా అనిపించిద్దనమాట నాకు ఇటు సైడ్ గోడ వైపు. అక్కడ ఏమైనా కుండీల్లో మొక్కలేసి పెడదామని అయితే ఆలోచన ఉండే. ఫైనల్‌గా అయితే నాకు చీరాల సగం వెళ్ళేటప్పుడు కూడా వీటినే మైండ్‌లో పెట్టుకొని వెళ్ళాను. అందుకే అలా తీసేసుకున్నాను. 200 అయితే అయ్యింది.
గార్డెన్‌లో అయినా సరే ఏ సైజ్ అయినా సరే 50 రూపాయలే చెప్తున్నారనమాట. కానీ ఇక్కడ మనకి చిన్న సైజువి కూడా 20 రూపాయలకి, 30 రూపాయలకి వస్తున్నాయి కదా! అదే గార్డెన్‌లో అయితే అవి కూడా 50 రూపాయలే. అందుకే ఇలా నేను ఇక్కడే తీసేసుకున్నాను. ఒక దానిలో అయితే చామంతి నాకు అంటే 3 మొక్కలైతే వచ్చినాయన్నమాట. ఒక కలర్ అనేది. అందులో 2 మొక్కలేమో కింద నాటాను భూమిలో. ఇంకా ఒకటేమో ఇలా కుండీలో అయితే వేశాను. నేను కుండీల్లో ఎప్పుడు మొక్కలేసినా సరే ఇసుక అనేది నిండా తీసుకోననమాట. కొంచెం వెల్తిగానే తీసుకుంటాను. ఎందుకంటే ఆవర మనకి అప్పుడప్పుడు ఎరువు అనేది వేస్తుంటాం కదా! పశువుల ఎరువు. అలా మళ్ళీ కవర్ అయిపోయిద్ది కాబట్టి కొంచెం పశువుల ఎరువు అయితే నేను ఖచ్చితంగా మొక్కలకైతే వేస్తుంటాను. అవే బలం అనమాట. ఇంకెలాంటి కెమికల్స్ అయితే వాడను. అందుకని ఇలా కొద్దిగా వెల్తిగా అయితే తీసుకున్నాను. మళ్ళీ అందులో మనం వాటర్ వేసేసరికి ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోయిద్దిలండి. ఈ మొక్క నేను ఆ రోజు కట్ చేశానని చెప్పాను కదా! తుంచేసి నాటాను కిందని. మిగతాదైతే ఇదిగోండి ఈరోజు ఇందులో అయితే నాటేస్తాను అలాగా కవర్ ఓపెన్ చేసేసి. ఇది చిగురు కూడా ఆల్రెడీ నేను తుంచిన తర్వాత మళ్ళీ చిగురేసుకొని వచ్చిందనమాట. అందుకే ఇలా కుండీలో వేసి కొంచెం ఎరువేసానంటే ఇంకా సెట్ అయిపోయిద్ది మొక్క కూడా. మిగతా 2 కుండీలు ఉన్నాయి కదా మిడిల్ సైజ్వి, వాటిలో అయితే రెండిట్లో కూడా ఈ రెడ్ కలర్ మొక్కలే వేద్దామని అయితే అనుకున్నా. నాకెందుకు ఈ రెడ్ కలర్ మొక్కలను అసలు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నానంటే నాకు ఇవి చాలా ఇష్టం. ఇంటి ముందు ఈ మొక్కలతో గార్డెన్ పెట్టాలని అయితే నా ఆశ. అంటే ఇదివరకు ఇలానే పెట్టానులేండి. కానీ ఈసారి ఎందుకు అంత తొందరగా గ్రోత్ అయితే లేదనమాట. ఇంకా వీటిని కొమ్మలుగా తుంచి నాటుకోవచ్చు, లేదంటే వేర్లతో కూడా నాటచ్చు. ఏందో తీసి ఇసిరి కొడుతున్నా తీసి. ఇంకా చాలా వచ్చేసి. నేనేమో నా పనులు చేసుకుంటే మా బొడ్డదేమో నాకు హెల్ప్ చేస్తుంది. బట్టలన్నీ కూడా తీసి మడత పెడుతుంది అనమాట. అవి కూడా చిందరవందరగా తీసి ఇసిరి కొట్టేసింది. దానికి తీయడమే ఇంపార్టెంట్ అనుకుంటా. ఇంకా అవి ఒక చోట వేయాలని ఏమీ లేదు. నేను వద్దే పడిపోతావన్నా సరే అస్సలు నా మాట ఎందు. నేను లేనప్పుడు కూడా చెట్ల నుంచి వచ్చేసరికి మా బొడ్డదే బట్టలు తీస్తుందంట. నేను ఇంటికి వచ్చేసరికి మా పెద్దమ్మ మా తాతయ్య ఇది చేసిన ఘనకార్యాలన్నీ కూడా చెప్తుంటారులేండి. ఈ రెడ్ కలర్ మొక్కలు ఏమైనా సరే మంచిగా అల్లుకున్నాయంటే మాత్రం చాలా బాగా కనిపిస్తాయి. మరి ఇంకే మొక్కలు కూడా అవసరం లేదనమాట. చాలా అందమైతే వీటి వల్లే వచ్చేసిద్ది ఇంటికి. అందుకే ఎన్ని చచ్చిపోయినా సరే ఒక్క మొక్కనైనా సరే మెల్లిగా అంటే కొంచెం దాన్నే బతికిస్తూ అలానే దాని నుంచి కొమ్మలు తీసి నాటి అలాగా మొక్కలను అయితే పెంచుతున్నా. అందుకే ఇందులో కూడా నాటాను. లక్కీగా ఇందులో కూడా ఇందాక చూసిన రెడ్ కలర్ మొక్కలాగా అల్లుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇక ఈ మొక్కలన్నిటినీ కూడా నీళ్ళు అయితే పోసేసాను. ఇక్కడే నీళ్ళు పోసేసి వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి గోడ పక్కన అయితే పెట్టేశాను. నిజానికి మన ఆడవాళ్ళకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే కొంతమందికి ప్లేస్ లేక డిసప్పాయింట్ అయిపోతారు. ఇంకొంతమంది నాలాంటి వాళ్ళు ప్లేస్ ఉన్నా సరే ఇదిగో ఇలా అమావాస్యకో పున్నానికో అన్నట్టు మొక్కలు వేస్తారు. నాకేమో ఒక్కసారిగా ఏది కూడా నేను చేసుకోలేను. ఇంకా అప్పుడప్పుడు ఇలా చిన్నగా ఒక్కొక్క కుండీ తెచ్చుకొని చేసుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను. అందుకే ఇంక ఈరోజు అయితే 6 కుండీలు ఒకేసారి తీసుకొచ్చేసాను. నాకు తెలిసి నేను ఒక్కసారిగా అయితే ఇలా పూల కుండీలు అయితే తీసుకొచ్చుకోలేను. అది కాకుండా నాకు అంత ఒకేసారి మనీ ఖర్చు పెట్టడం అన్నా సరే ఏదోలా ఉండిద్ది. అందుకే ఇక బయటకు వెళ్ళినప్పుడల్లా ఇలా ఒక్కొక్క కుండీ తెచ్చుకొని నాటుకోవాలి మొక్కలు అని చెప్పి అయితే డిసైడ్ అయ్యా. నెక్స్ట్ వీడియోలో మాత్రం చామంతి మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటనేది చూపిస్తానండి. అప్పటికి కొంచెం చీకటి పడిందనమాట. అందుకే ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను. సో మొత్తానికి ఈ రోజుకి వీడియో అయితే ఇంకా ఇంతేనండి. అలానే వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.